మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనము ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ రకంలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్లో ఉండే మహిళలు పెట్టుబడి పెట్టాలి అంటే దానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా బేస్ చేసుకొని కూడా తనకున్న స్కిల్ ఉంటే దాన్ని ఒక బిజినెస్ మోడల్గా కూడా మనం పెట్టొచ్చు అని ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గానే ఈరోజు ఈ ఎపిసోడ్ ఉంటుందన్నమాట. ఇంతకీ ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే స్వప్న గారు. మరి వారికి ఉన్న స్కిల్ ఏంటి, దాంతో వాళ్ళు బిజినెస్ మోడల్ని ఎలా క్రియేట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది ఆ బిజినెస్, వాటి గురించి మనం తెలుసుకుందాం. అలాగే మనతో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ని పరిచయం చేస్తున్న జవేరి గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి స్వప్న గారు. నమస్కారం. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి. బేసిక్గా మీకు ఈ స్కిల్ ఎలా వచ్చిందంటారు? అంటే చాలా వరకు కూడా కొన్ని స్కిల్స్ మనకి జీన్స్ నుంచి వస్తూ ఉంటాయి. అలా ఏమైనా ఉందా, లేదంటే మీ ఇంట్రెస్ట్ తోటి ఇది స్టార్ట్ చేశారంటారా ఈ డాన్స్ అకాడమీ? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. ఫస్ట్లీ నా కృతజ్ఞతలు సుమన్ టీవీకి, అలాగే సిరికి, జవేరియాకి ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ స్టూడియో. థ్యాంక్ యూ. ద క్వశ్చన్ యాక్చువల్లీ నేను కొన్ని ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ఆన్సర్ చేయాలంటే. షూర్. నేను 4 ఏళ్ల వయసు నుంచి నాకు అమ్మకి నృత్యం నేర్పించడానికి శ్రీ ఏలేశ్వరపు సూర్యప్రకాష్ శర్మ గారు అని ఆయన ఇంటికి వచ్చి నేర్పించేవాళ్ళు. ఓకే. అప్పుడు మనం మూవీలో చూస్తుంటాం కదా, కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు దాచుకుందని. బట్ వెన్ ఐ సా మై మదర్, షీ వాజ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అలాగే టీవీ ఆర్టిస్ట్ అమ్మ, రేడియో ఆర్టిస్ట్. సో స్వతహాగా ఇది కూడా జీన్స్ లో మీరు అన్నట్టుగా వచ్చింది. కొంచెం రేడియో అన్నారు కాబట్టి ఆ వాయిస్ కూడా వచ్చినట్టుంది మీ జీన్స్ లో. సో నేను అది కెరీర్ గా అనుకోలే, అమ్మని చూశాను కాబట్టి ఓహో ఇది ఒక హాబీలా తీసుకెళ్ళచ్చు అనేసి. ఐ హ్యాడ్ ద టాలెంట్, ఐ కుడ్ సీ దట్, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని అంతా కూడా. అలాగే మా మామయ్య కూడా హీఈస్ ఎ కథక్ డాన్సర్, బట్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ సెక్రటేరియట్ అనమాట. సో నాకు బహుశా ఇంప్లిసిట్ గా ఒక అర్థమైంది ఏంటంటే ఓహో ఉద్యోగం చేస్తూ ఇలాంటివి చేయొచ్చు అనేసి. బట్ ఐ థింక్ ట్రిగ్గరింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా జీవితంలో. సో నేను బిఎస్సి స్టాటిస్టిక్స్ చేశాను, తర్వాత ఎంసీఏ చేశాను సాఫ్ట్వేర్లో. మా జనరేషన్లో అందరిలాగానే ఇద్దరు మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనేసి. సో తర్వాత యూఎస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేశాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. నేను చేస్తున్నప్పుడు ఒక 3 ఏళ్ల పాటు వెస్టర్న్ వాషింగ్టన్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా పనిచేశాను నేను. అక్కడ వెళ్ళినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అక్కడ పిల్లలు అందరు అమెరికన్స్. చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు, నేను వెళ్ళేసరికి బోర్డు మీద అంతా నాట్యశాస్త్ర, అభినయ దర్పణకు సంబంధించిన శ్లోకాలన్నీ రాసి పెట్టేవాళ్ళు. ఓకే. అండ్ ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్డ్ మాట. ఎందుకంటే వీళ్ళు 18, 19, 20 year old కిడ్స్ మాట. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. ఇప్పుడున్నంత ఇంటర్నెట్ అంటే అవేర్నెస్ ఉండింది, కానీ అంత యాక్సెసిబుల్గా లేదు అప్పుడు ఇంటర్నెట్. దట్ వాజ్ వన్ ట్రిగరింగ్ పాయింట్. ఓకే. రెండోది, వీకెండ్స్ నేను ఉద్యోగం చేస్తూ వీకెండ్స్ నేను డాన్స్ నేర్పించాను మా తెలిసిన వాళ్ళకి. ఓకే. మేము సియాటిల్లో ఉండేవాళ్ళము. వ్యాంకోవర్ నుంచి 3 గంటలు డ్రైవ్ చేసుకొని కొంతమంది వచ్చేవాళ్ళు నేర్పించడానికి పిల్లలకి. ఓకే. దట్ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఏంటి వీళ్ళు ఎంత కష్టపడి ఎందుకు తీసుకొస్తున్నారు పిల్లల్ని అని అనిపించేది నాకు. అంటే నాకంటే చాలా ఈజీగా వచ్చింది కదా, గురుగారే ఇంటికి వచ్చి నేర్పించేవాళ్ళు. దెన్ ఐ రియలైజ్డ్ అంటే మనకి మన సాంప్రదాయము, మన కల్చర్ అన్నది పిల్లలకి నేర్పించాలని ఎంత తపన ఉంది పేరెంట్స్కి అని నాకు అర్థమైంది నాకు. అండ్ ద థర్డ్ బిగ్గెస్ట్ ట్రిగ్గర్ పాయింట్ వాజ్ మై మెడిటేషన్ ప్రాక్టీస్. వెన్ ఐ మూవ్ టు యుఎస్, నేను మా వారిని చూసి హార్ట్ఫుల్నెస్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్ నేర్చుకున్నాను. ఓకే. ఈ మెడిటేషన్ చేసినప్పుడు వి గో డీపర్ ఇన్ టు అవర్ సెల్స్, రైట్? అప్పుడు మనకి మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన గురించి మనం తెలుసుకుంటూ. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దట్ వాజ్ ద థర్డ్ ట్రిగ్గర్ అండ్ ద మేజర్ ట్రిగ్గర్ పాయింట్ అనమాట నాకు. Then I realized this is my strength, this is my forte. Okay. So when I moved back to India, I went back to college again. MA Kuchipudi chesanu, University of Hyderabad. Okay. And I'm very grateful to my professors, Dr. Anuradha Janalgadda and Dr. Aruna Bhikshu garu. They really took care of me those 2 years, and of course my classmates there mata. I had a wonderful time. So that's how my journey started, when I realized that this is my strength. And అలా ఒక సాఫ్ట్వేర్ జాబ్ నుంచి ఇలా డాన్స్ అకాడమీ పెట్టడానికి, అండ్ పెట్టినప్పుడు ఇనిషియల్గా ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు అదంతా? దట్స్ సంథింగ్ ఐ థింక్ ఒక ఎంట్రప్రెన్యూర్గా ఆలోచించాను ఒక విధంగా చెప్పాలంటే. ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఒక సొంతంగా ఒకటి నేను స్టార్ట్ చేయాలి అన్నది నాకు ఐ థింక్ ఉన్నట్టుంది చిన్నప్పటి నుంచి. ఓకే. బట్ ఐ థింక్ దిస్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఫ్యాన్ దట్ ఇన్ మీ మాట ఐడియా. సో సాఫ్ట్వేర్లో చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ మనీ అంత బాగా వస్తుంది అంతా కూడా.
when I tried to move to this, కొంచెం ఇనీషియల్గా కొంచెం there was some resistance from the family. Resistance అంటే ఏం లేదు, they're concerned about me. మంచిగా ఒక స్టేబుల్ ఉద్యోగాన్ని మానేసి ఇలాంటివి స్టార్ట్ చేయడం, ఎందుకంటే కష్టపడాలి, చాలా కష్టపడాలి కదా, ఏ ఉద్యోగంలో అయినా కష్టపడాలి, కానీ దీనిలో ఇంకా మన సొంతంగా చేయాలి కదా. కానీ లక్కీగా ఏంటంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. గ్రేట్. ఓకే, బోత్ మై ఇన్లాస్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై హస్బెండ్. ఇన్ ఫ్యాక్ట్ that's why I go by the name Swapna Krishnamohan because I'm so grateful to my family. Super. So initial hurdles untayandi, కానీ I think everybody wants, మన పేరెంట్స్ అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి మన కల్చర్, ఎందుకంటే టైం ఉండట్లే పేరెంట్స్కి పిల్లలతో స్పెండ్ చేయడానికి. అవును. ఇలాంటి క్లాసెస్కి వస్తే ఏంటంటే వాళ్ళకి ఒక డాన్సే కాదు, దాని వెనక ఉన్న మనకి సంగీతం ఏంటో తెలియాలి, మన వాగ్గేయకారుల గురించి తెలియాలి, లాంగ్వేజెస్ తెలియాలి, పురాణాలు ఇతిహాసాలు తెలియాలి. ఇవన్నీ ఎక్కడ నేర్పిస్తారు? ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ ఆఫ్ నృత్యప్రియ సక్సెస్ ఈజ్ మై పేరెంట్స్ అండ్ నృత్యప్రియ పేరెంట్స్. ఎనీ ప్రోగ్రామ్ దే ఆల్ కమ్ టుగెదర్ అండ్ దే హెల్ప్ మీ. నేను ఎంత ప్యాషనేట్గా కొరియోగ్రఫీ చేస్తానో వాళ్ళందరూ కూడా అంతే ప్యాషనేట్గా డ్రెస్ డిజైనింగ్, మేకప్, స్టేజ్ సెటప్, ఎవ్రీథింగ్ దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ ఐఎమ్ రియల్లీ లక్కీ ఇన్ దట్ వే. సూపర్ అండి. అండ్ మీరు చెప్తుంటే నాకు అర్థం ఏంటంటే అంటే లైక్ ఏదన్నా ఒకటి మనం చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది మనకి మ్యాండేటరీ. అదే విధంగా ఒక టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీం వర్క్ మీ దాంట్లో కనిపిస్తూ ఉంది. ఆ టీం వర్క్ ని ఎలా బిల్డ్ చేయొచ్చు అంటారు? దట్స్ ఏ గ్రేట్ క్వశ్చన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆస్క్డ్ ఇట్. ఒక విధంగా చెప్పాలంటే నేను అబ్జర్వేషన్ అంటే, బికాస్ ఐ థింక్ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ఐటీ అండ్ మై ఎక్స్పోజర్ టు అదర్ ప్లేసెస్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నప్పుడు నేను కూడా ఎంసీయింగ్ చేస్తాను కొన్ని ప్రోగ్రామ్స్ కి, అలా చాలా ఎక్స్పోజర్ ఉంటుంది కదా. అప్పుడు నేను ఏంటంటే పేరెంట్స్ వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఐ కుడ్ సీ కొంతమందికి స్క్రిప్ట్ రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఐ వుడ్ ఆల్సో ఆస్క్ దెమ్, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ మీ విత్ దిస్ అనేసి. ఎందుకంటే నిజంగా నాకు ఆ టైం ఉండదు. సో ఐ కెన్ స్పెండ్ దట్ టైమ్ ఇన్ మై కొరియోగ్రఫీ కదా. అవునవును. అలా చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ హ్యావ్ టు టెల్ దిస్ దట్ ఒక ప్రోగ్రామ్ తర్వాత ముగ్గురు పేరెంట్స్ దే స్టార్టెడ్ లెర్నింగ్ టైలరింగ్, డిజైనింగ్, and they're enjoying it. Okay. And oka set of parents they wrote my brochures, mottam program ki brochure untundi kada, program ela jarugundani, and ante adi it's like a professional level mata. When one of our friends looked at ante meer ekkada cheyincharu idi, ఏ కంపెనీ అని అడిగారు. No, not a company, one of our parents did it anesi. So I think నేను అలా అడిగినప్పుడు వాళ్ళు they would come forward. True. So అది it was అలా team build అయింది actually గా చెప్పాలంటే. And I think without that team I don't think any company would not go forward, right? డెఫినెట్ గా ఒక టీం వర్క్ ఉంటేనే ఆ ప్రొడక్ట్ అవుట్పుట్ అనేది మనకి ఎంత క్వాలిటీ ఉంది అని తెలుస్తూ ఉంటుంది. Correct. And also take care of them. Like they are all family, like వాళ్ళందరూ నాకు సిస్టర్స్ బ్రదర్స్ లాగా అయిపోయారు అన్నమాట వాళ్ళు నాకు. అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ లైక్ దాట్. సూపర్ అండి. అండ్ అదే విధంగా లైక్ ఐటీ ప్రొఫెషన్ అండ్ డాన్స్ అకాడమీ, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు లైక్ అందులో డిఫరెన్స్ ఏం చూసారు? మీకు ఏది బాగా ఇష్టం? డాన్స్ అని తెలుస్తుంది, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటారా? ఐ థింక్ రెండు చోట్ల కష్టపడాలి, బ్యాలెన్సింగ్ అన్నది రెండు చోట్ల ఉండాలి. ఓకే. ఐ థింక్ ఐ వుడ్ ఎంజాయ్ మోర్ ఆఫ్ టీచింగ్ అని నాకు అర్థమైంది. ఐ లైక్ టీచింగ్. ఇంకొకటి ఏంటంటే పిల్లలతో క్యామరాడరీ, ఒక ఫ్రెండ్షిప్ లాంటిది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ మై చైల్డ్ మూవ్డ్ అవుట్ టు కాలేజ్, జనరల్గా ఎంప్టీ నెస్ట్ అంటారు కదా, అది నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ అదర్ స్టూడెంట్స్, వాళ్ళందరూ నా పిల్లల్లాగానే. డిఫరెన్స్ ఏంటంటే అఫ్ కోర్స్ టైం మన చేతిలో ఉంటుంది, వీ కెన్ మేనేజ్ ఇట్, బట్ వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్, అలా ఉంటుంది. అఫ్ కోర్స్ మంత్లీ ఇంత ఇన్కమ్ అనేసి మనం జాబ్ చేస్తుంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో అయితే యూ వర్క్ అండ్ యూ ఆర్ పెయిడ్. ఇదేంటంటే ఇట్ డిపెండ్స్ లైక్ కానీ ఏంటంటే నిజంగా సిన్సియర్గా కష్టపడి ఆనెస్ట్గా పిల్లలకి ఇంట్రెస్ట్గా నేర్పిస్తే డెఫినెట్లీ దెర్ ఈస్ నో డర్త్ ఆఫ్ మనీ ఇన్ దిస్. అండ్ ఇలా డాన్స్ అకాడమీ కంటిన్యూ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే కొన్ని ఫేస్ చేయలేని మూమెంట్స్ కూడా ఉంటాయి. అలా మీ లైఫ్లో కొన్ని స్ట్రగుల్ అయిన మూమెంట్స్ ఏంటండి? స్ట్రగుల్ అయిన మూమెంట్స్ ఐ థింక్ దోస్ ఆర్ ద మూమెంట్స్ వేర్ దే వర్ ఆపర్చునిటీస్ ఫర్ మీ టు లెర్న్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అలాంటి స్ట్రగుల్, వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. యా బికాస్ ఐ థింక్ అగైన్ ఐ వుడ్ గో బ్యాక్ టు హార్ట్ఫుల్నెస్, బికాస్ దట్స్ వాట్ వీ లెర్న్ వెన్ వీ మెడిటేట్. సో కొన్ని జనరల్గా ఛాలెంజింగ్ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే, చాలామందికి మన నృత్యం గురించి, మన ఆర్ట్స్ గురించి కొంచెం తెలియదు చాలామందికి. దో వీఆర్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ కంట్రీ, చాలామందికి ఆ ఎక్స్పోజర్ ఉండదండి. సో కొంతమంది పేరెంట్స్ వచ్చి 5 ఏళ్ల పాపని తీసుకొచ్చి ఎన్నేళ్ళలో మా అమ్మాయి కంప్లీట్ చేయగలుగుతుంది అంటారు. అప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటున్నాను. సో వాళ్ళు అదేంటి ఇంకా నేర్చుకోవాలా అని అడుగుతారు అనమాట. అప్పుడు కొంచెం
ఇట్స్ నాట్ అ ఛాలెంజ్, బట్ ఐ హ్యావ్ టు స్ట్రగుల్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దట్ దిస్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఏ నాలెడ్జ్ అయినా సరే ఎండ్లెస్ కదండి, అంతే. ఇది కూడా అలాంటిది అన్నమాట. కొంతమంది పేరెంట్స్తో కొన్ని ఉంటాయి అన్నమాట అలాంటివి. ఇట్స్ ఓకే, యూనో. ఛాలెంజెస్ ఇంకేమున్నాయి అంటే అఫ్కోర్స్ స్పేస్ కోసం కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టార్టెడ్ మా ఇంట్లోనే పైన నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ద అకాడమీ హ్యాస్ గ్రోన్ విత్ మెనీ కిడ్స్. నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐ హ్యావ్ టు ఫైండ్ ఎ స్పేస్ ఫర్ ఇట్. లక్కీగా మా కమ్యూనిటీ వాళ్ళు దే గేవ్ ద కమ్యూనిటీ హాల్ అండ్ ఆల్ దాట్. సో అది బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే టీమ్ వర్క్ అండి. మీరు ఇందాక నేను చెప్పాను కదా, వెన్ ఐ వర్క్ విత్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ పేరెంట్స్, వెరీ గుడ్ హార్టెడ్ పేరెంట్స్ అండి వాళ్ళు. దట్ ఈజ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్. అంటే నేను తిరుపతిలో పర్ఫామ్ చేసాము, చాలా మంచి మంచి చోట్ల పర్ఫామ్ చేసాం, బ్యూటిఫుల్ ప్రెస్టీజియస్ ప్లేసెస్లో. వాటికంటే కూడా వెన్ ఐ వర్క్ విత్ దెమ్, ఒక ఫంక్షన్ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుందన్నమాట. దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఫర్ మీ. గ్రేట్. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి రేపు అక్కడ ఈవెంట్ చేయాల్సిన పర్సన్స్ మనమే, కానీ కొన్నిసార్లు ఆపర్చునిటీ మనకి తెలిసే కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా మీ లైఫ్లో జరిగాయి అంటారా? లైక్ ఈవెంట్స్, అది రేపు షో నాది, బట్ అక్కడ నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు ప్రజెంట్ చేయడం, అలాంటివి. I think I have to think. I don't think we ever had such experience అండి. ఓకే. బట్ అఫ్ కోర్స్ ఒక స్లాట్ ఇచ్చి ఆ స్లాట్లో చేయమని ఒకసారి ఏదో 7ంటికి స్లాట్ అని చెప్పారు. అది ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది అనమాట. పిల్లలందరూ చిన్నవాళ్ళందరూ పర్ఫామ్ చేయడానికి. బట్ దెన్ ఐ థింక్ ద ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫుడ్ తెచ్చేసి పిల్లల్ని చూసుకోవడం, మమ్మల్ని చూసుకోవడము, నన్ను కూడా వాళ్ళ పిల్లలాగా చూసుకోవడము, అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ వీ కుడ్ ఓవర్కమ్ సచ్ ఛాలెంజెస్. గ్రేట్ అండి. అండ్ ఫైనల్గా ఏంటి అంటే ఎవరికైనా కూడా లైక్ ఒక పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అయినా ఐటీ జాబ్ అయినా మనకి నెలకి ఇంత అమౌంట్ వస్తుంది, అదే చూస్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. ఎలా మనము ఆర్ట్ పరంగా డాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇలాంటి ప్రొఫెషన్స్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఆర్టిస్ట్గా కావచ్చు, మనకి కంటిన్యూస్గా పర్ మంత్ ఇంత రాదు, అవసరమా అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఆర్ట్ పరంగా ఎవరైనా రిలేటెడ్గా కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఇందులో సస్టైన్ అవ్వగలుగుతారంటారా? డెఫినెట్లీ అండి. ఐ థింక్ వన్ ఈజ్ అఫ్ కోర్స్ సోషల్ మీడియా. యూ కెన్ సీ సో మెనీ డాన్సర్స్ నౌ, రైట్? ఎస్. ఒకటి ఏంటంటే అఫ్ కోర్స్ అకాడమిక్స్లో కూడా చాలామంది దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు స్టడీయింగ్ ఆర్ట్స్. ఐ డోంట్ నో ఇఫ్ యూ లుక్ మెడిసిన్ చేసి ఆర్ట్స్కి వెళ్ళిన వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నా బ్యాచ్లోనే ఒక అమ్మాయి ఆర్కిటెక్ట్, తను షీ కేమ్ బ్యాక్ టు డూ MA అగైన్ అండ్ షీ డిడ్ PhD. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇంజనీర్, తను అగైన్ కేమ్ బ్యాక్. సో బికాస్ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ దిస్ ఆర్ట్ ఫామ్. మనకు కనుక ప్యాషన్, ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ చేయగలిగే కనుక కెపాసిటీ ఉంటాయండి, I don't think arts is different from any other field. You will earn, అంటే పర్ మంత్ ఇంతే ఎర్న్ చేస్తాం అనలేదు, దీనికి లిమిట్ కూడా లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షేర్ దిస్, బట్ నేను అడ్వాన్స్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాను. బట్ ఐ నో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అడ్వాన్స్ పెద్ద పెద్ద టీచర్స్తో నేర్చుకుంటున్నారు. ఒక ట్యూషన్కి పిల్లలకి మ్యాథమెటిక్స్కి పర్ అవర్ 1000 ఎట్లా పే చేస్తున్నామో ఈ ఆర్ట్స్ కూడా అలాగే పే చేస్తున్నారు. గ్రేట్. అఫ్ కోర్స్ మనం ప్రొసీనియం స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే వాళ్ళు పే చేసే రోజులు పోయాయి ప్రస్తుతము. బట్ నిజంగా ఇంట్రెస్ట్తో పిల్లలకి నేర్పిస్తాము అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ముందుకొచ్చి మనకి ఫీ పే చేయడానికి ఎవరు వెనకాడట్లేదు ఇప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు కూడా మనం చూస్తే కొంచెం కల్చర్కి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ. అండ్ జవేరియా గారు, మనం చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఎన్నో దాంట్లో మనకు ఒక చిన్న స్కిల్ ఉంటే పెట్టుబడి అవసరం లేదు, దానికంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, దాంతో మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, దాంతో డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీరు చెప్పడం జరిగింది. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈరోజు వారు మాట్లాడడం జరిగింది. ఇంకా ఏ రకంగా మనము మోటివేట్ చేసి ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్ సిరి గారు, అసలు అంటే తన ఓవరాల్ జర్నీ చూసుకుంటే తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ట్రూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి అక్కడ రియలైజేషన్ వచ్చి, అంటే తన యాక్చువల్ స్కిల్, యాక్చువల్ ప్యాషన్ అనేది రియలైజ్ అయ్యి తను ఇప్పుడు ఎంచుకున్న ఫీల్డ్ ఒక చాలా పెద్ద సక్సెస్కి దారి తీసింది అని మనం చూడొచ్చు. అండ్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుత కాలంలో బిజినెసెస్ అయినా తర్వాత జాబ్స్ అయినా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. అవును. ఆ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. అవును. సో ఒక కల్చర్, ఒక ఆర్ట్ మన కెరియర్గా చూస్ చేసుకున్నప్పుడు ఇందులో మనము అర్నింగ్స్ అనేవి చూడలేము అనే అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ నా స్కిల్ అంటే నాకు వచ్చే స్కిల్, నాకు నచ్చే స్కిల్, జనాలకి మెచ్చే
ఏదైతే ఉంటుందో అందిస్తున్నాము అంటే అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేకి నిదర్శనము స్వప్న గారు. ఎవరైనా సరే పిల్లలకి యాక్చువల్లీ ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో ప్రస్తుతం అంటే అందరూ వర్కింగ్సే, పేరెంట్స్ ఇద్దరు బోత్ ఆర్ వర్కింగ్ కదా. సో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక యాక్టివిటీ లాగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఇవన్నీ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే, సో మేడం చెప్పినట్టు వాళ్ళు అంటే మన పూర్వీకులు ఏదైతే మనకు సంపద ఇచ్చారో కల్చరల్ వైజ్గా అది కంప్లీట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా కూడా మనము ఆ డ్యాన్స్ అకాడమీ లాగా కూడా చూడొచ్చు. ఎందుకంటే స్వప్న గారు చెప్పిన విషయంలో తన ఫ్యామిలీ చాలా చాలా సపోర్టివ్గా ఉంది. సో ఇలా అంటే ఏదైనా కావచ్చు, మనకు ప్యాషన్ ఉంది అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఆ ప్యాషన్ని చూసి ఏం చేస్తున్నారు అని ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది సిరి గారు. ఇది అంటే ఫారిన్లో చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన తెలుగు స్టేట్స్లో యాక్చువల్లీ అంటే తమిళ్ అక్కడ కేరళ చూసుకుంటే ఓకే వాళ్ళు ఒక మోతాదులో నడుస్తున్నారు. కానీ ఈ 2 స్టేట్స్లో ఇంకా అవేర్నెస్ రావాలి దీని గురించి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఇంకా ఐఐటి లేకపోతే మెడిసిన్ లేకపోతే ఒక MBA బిజినెస్ అలానే కాకుండా ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఒక మెడిటేషన్, తర్వాత వచ్చేసి ఇలా కల్చరల్ యాక్టివిటీలా చిన్నప్పటి నుంచి ఒక చిన్న ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం, తర్వాత ఇలాంటివి ఇంట్రడ్యూస్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళు అంటే ఎవరైనా సరే ఇప్పుడు చాలా వరకు జాబ్ రిజైన్ చేసేస్తారు. అంటే హెక్టిక్ అక్కడ ఏదైనా కావచ్చు, వచ్చినప్పుడు వాళ్ళ స్కిల్ అనేది బయటకు వస్తుంది. నేను నా స్కిల్ ఎప్పుడైతే తెలుసుకుంటానో, దాని ప్యాషన్ ఉంది అని తెలుసుకుంటానో, అది ఎక్కడ వరకైనా తీసుకెళ్తాను సిరి గారు. సో అలా ఎవరైనా సరే ఆ డ్యాన్స్ అనేది ప్యాషన్లా ఎంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు చాలా వరకు. ఇప్పుడు చూస్తుంటాం రీల్స్ చేస్తుంటారు. ఏదైనా అంటే ఒక సాంగ్ హిట్ అయింది లేకపోతే ఒక డైలాగ్ హిట్ అయింది అనుకోండి, అంత రీల్స్ మాదిరిగా చేస్తుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. అది రీల్ వస్తుంది, మీరు ఒక్కరే కాదు లక్షల మంది చేసేస్తారు. బట్ దిస్ ఈస్ ద డిఫరెంట్. అంటే ఇది ఒక డిసిప్లైన్, మన లైఫ్లో ఒక డిసిప్లైన్ వస్తుంది. సో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే సిరి గారు, కల్చరల్ వైజ్గా వెళ్తుంటే సినిమాటిక్ డ్యాన్స్ ఇవన్నీ డిస్కో ఇవన్నీ ఓకే చూస్తుంటాము, ఎక్కడైనా సరే నేర్చుకోవచ్చు. ఒక డిసిప్లైన్ అనేది వస్తుంది లైఫ్లో. పిల్లలకి ఎప్పుడైతే మీరు ఇష్టపూర్వకంగా డిసిప్లైన్ నేర్పించాలి అనుకుంటే ఇలాంటి డ్యాన్స్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో అప్పుడు ఒక అద్భుతం అనేది వాళ్ళ లైఫ్లో మీరు ఒక గిఫ్ట్లా ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు పేరెంట్స్. అండ్ ఎవరైతే పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నాకు నేను టైం స్పేర్ చేయగలను, అండ్ తర్వాత తన చార్జెస్ కూడా అంతగా చెయ్యట్లేదు అంటే నాకు తెలుసు, బయట కూడా నేను చూశాను. బట్ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ నేచర్గా ఉంది తన కాస్ట్ కానీ. సో ఇలాంటివన్నీ చూసి మేడంకి ఎందుకు మనం ఇక్కడ ఆహ్వానించామంటే ఓవరాల్గా అంటే షీ హ్యాస్ సీన్ ఓవరాల్ లైఫ్. ట్రూ అనుకుంటాము. అంటే మన కల్చర్ నుంచి వచ్చేది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఓకే, అది బోరింగ్, సంగీతం బోరింగ్, అవన్నీ కొన్ని అపోహలు మాత్రమే అన్న నిదర్శనానికి స్వప్న గారిని ఇన్వైట్ చేశాం సిరి గారు. సో షీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సక్సెస్ఫుల్ డాన్సర్ అనేకి. సో ఎవరైనా సరే ఈ ఫీల్డ్ ఎంచుకోవచ్చు. ఇందులో ఒక ప్యాషన్తో పాటు డబ్బులు కూడా అర్న్ చేయొచ్చు అనేకి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మనం. గ్రేట్. అండ్ చాలా వరకు కూడా ప్యాషన్ని చూస్ చేసుకోవడానికి అంటే అందులో ప్యాషన్ అయినప్పుడు మనకి అందులో కష్టమైన డబ్బులు రాకపోయినా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాం. మనకి మనసుకి నచ్చిన పని కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలా డబ్బులు కూడా దాన్ని క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. యా. అండ్ మేడం మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? అంటే ఇన్స్పిరేషన్స్ ఎవరికైనా యా ఫ్యామిలీ దోస్ ఆల్ ఆర్ ఓకే, కానీ కొన్ని ఇన్స్పిరేషన్స్ మనకు సొంతంగా స్వతహాగా అనేది పెట్టుకుంటే. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ భారతీయ కళా సంస్కృతి అనే ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. దాని ఫౌండర్ శ్రీవాణి పొట్లూరు గారు అనేసి, ఆవిడ ద్వారా మేము చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నేను చూసాను అనమాట. వెన్ ఐ లుక్ ఎట్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ వర్కింగ్, అంటే నిజంగా నాన్ ప్రాఫిట్ కోసమే చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చామన్నమాట ఒక పాలియేటివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లో. ఇట్ వాస్ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ అండి. తర్వాత వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్ అని ఇంకొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్,
పిల్లల్ని చంటి పిల్లల్ని రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఎలా రెస్క్యూ చేయొచ్చు, ఏం చేయొచ్చు దానికి అవేర్నెస్ కోసం అని. వాళ్ళ ఆ ఫౌండర్స్ని చూస్తే వీళ్ళు ఎంత ప్యాషనెట్గా, వాళ్ళు డబ్బులు కూడా చూడట్లేదు కదా వాళ్ళు, దే ఓన్లీ రన్ ఆన్ ద ఫండ్స్, రైట్? సో వీళ్ళందరూ నా ఇన్స్పిరేషన్ అండి ఒక విధంగా చెప్పాలంటే. ఇట్స్ గ్రేట్ థింగ్ మేడం. అంటే తనకు తన ప్యాషన్లో సర్వీస్ కూడా ఉంది సిరి గారు, అందుకే మెడిటేషన్ వైపు వెళ్ళారు. సో ఇది మనము తెలుసుకోవచ్చు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ ఇంటర్వ్యూ విత్ us. for inviting me. గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ. అండ్ ఒక ఐడియాతో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అని తెలుసు, ఒక స్కిల్తో కూడా బిజినెస్ చేయొచ్చు అని తెలుసు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈరోజు మా స్టూడియోకి మీరు రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వెరీ గుడ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.